హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 558. ఈరోజు డేట్ సెప్టెంబర్ 11th, 2020. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక సూపర్ గూగుల్ కెమెరా వీడియో చేశాను. రియల్మీ 7 Pro మొబైల్ని తీసుకొని చేశాను. కాకపోతే ఇది అన్ని మొబైల్స్లో కూడా 100% పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. దీని పేరు గూగుల్ కెమెరా ఫ్యూజ్. ఎవరైతే దీన్ని మిస్ అయ్యారో ఇక్కడ కార్డ్స్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. అలాగే ఆ వీడియోని కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చివరకు చూడండి, లైక్ చేయండి. మనం ఏదైతే లైక్స్ టార్గెట్ అనుకున్నామో 60,000 లైక్స్ అది రీచ్ అలా చూడండి. ఇక ఈరోజు మనం టెక్ న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి వడాఫోన్ ఐడియా నుంచి వడాఫోన్ ఐడియా ఈ రెండు ఇప్పుడు మనకి మెర్జ్ అయిపోయి వి అనే పేరుతో తీసుకొచ్చినాయి కదా. సో వీళ్ళు కాలర్ ట్యూన్ ఫెసిలిటీ కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు. కాలర్ ట్యూన్స్ కోసం సపరేట్గా ఒక యాప్ను కూడా ఈరోజు వీళ్ళు లాంచ్ చేశారు. వి కాలర్ ట్యూన్ యాప్ అనమాట. దీంట్లో వీళ్ళు రకరకాల ప్లాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మంత్లీ ప్లాన్స్, 6 months ప్లాన్స్, అలాగే ఇయర్లీ ప్లాన్స్, ఇలా నెంబర్ ఆఫ్ ప్లాన్స్ వీళ్ళు తీసుకొస్తున్నారు. స్టార్టింగ్ మనకి మంత్లీ 49 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఎవరైతే వి అంటే వడాఫోన్ ఐడియా నెట్వర్క్ ప్రజెంట్గా వాడుతున్నారో ఈ కాలర్ ట్యూన్ యాప్ ప్రజెంట్గా మీరు ఇన్స్టాల్ చేసుకొని ఒక 1 year పాటు మీకు స్టార్టింగ్ ప్రైస్ లాగా వీళ్ళు కేవలం 249 రూపాయలకు మాత్రమే 1 year పాటు ఈ ప్లాన్ వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అంటే ఫస్ట్ 1 year మీకు 249 రూపీస్ మాత్రమే పడుతుంది. ఆ తర్వాత మీకు మంత్లీ 49 కానీ లేదంటే 6 months ప్లాను, 3 months ప్లాన్, ఇలాంటి నెంబర్ ఆఫ్ ప్లాన్స్ కూడా తీసుకొస్తూ ఉంటారు కదా. సో అవన్నీ ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్గా మీరు యాక్టివేట్ చేసుకోవాలంటే మాత్రం 249 రూపాయలకి అయితే సరిపోతుంది. ఒకసారి చెక్ చేయండి. ఎవరైతే వడాఫోన్ ఐడియా నెట్వర్క్ వాడుతున్నారో వాళ్ళకి ఈ ఆఫర్ అనేది ప్రజెంట్గా అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి మోటరోలా ఫైనల్గా నిన్న బ్రెజిల్లో మోటరోలా G9+ని అఫీషియల్గా లాంచ్ చేసింది. మన ఇండియన్ కరెన్సీలకు మారిస్తే మాత్రం దీని ప్రైస్ చాలా ఎక్కువగానే ఉంటుంది. అరౌండ్ మనకి 35,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేశారు. దీంట్లో మనకి 6.4 inches వరకు ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరా ఉంటాయి, 64+8+2+2. ఫ్రంట్ సైడ్ మనకి 16 megapixel సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 30 watts సపోర్ట్ చేసే ఛార్జర్ ఇస్తారు. సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ తీసుకొచ్చారు. 4GB + 128GB వేరియంట్ ప్రైస్ మాత్రం మన ఇండియన్ కరెన్సీలకు మారిస్తే దగ్గర మనకి 35,000 రూపాయల దగ్గర అయితే ఉంటుంది. కాకపోతే మన ఇండియాలో ఇంత ప్రైస్ అయితే ఉండే అవకాశం లేదు. మేబీ మనం నెక్స్ట్ మంత్లో మన ఇండియాలో దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి హువావే నుంచి హువావే ఫైనల్గా నిన్న చైనాలో హువావే హార్మోనీ వాయిస్ 2.0ని అఫీషియల్గా లాంచ్ చేసింది. ఈ హార్మోనీ వాయిస్ అనేది నాన్ గూగుల్కి సంబంధించిన ఆండ్రాయిడ్ అనమాట. అంటే ఆండ్రాయిడ్ అంటే మళ్ళీ గూగుల్ కింద వస్తుంది. సో ఇది ఒక AOSP బేస్డ్ ఆపరేటింగ్ సిస్టము. ఇక ఈ హార్మోనీ వాయిస్ 2.0 లాంచ్ అయిన తర్వాత వీళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. 2021 నుంచి ఏవైతే హువావే అలాగే వాళ్ళ సబ్ బ్రాండ్ హానర్లో రిలీజ్ అవుతున్న ఫోన్స్ ఉంటాయో వాటిలో మాత్రం టోటల్గా మనకి హార్మోనీ వాయిస్ మాత్రమే ఉంటుంది. ఇక గూగుల్ యాప్స్ మాత్రం సపోర్ట్ చేసే అవకాశం అయితే లేదు. సో ఇది కొంచెం కష్టమే మరి, ఎందుకంటే గ్లోబల్గా చాలా కంట్రీస్లో గూగుల్ యాప్స్ లేకుండా ఏ పని జరగదు. కాకపోతే వీళ్ళు మాత్రం చాలా ధైర్యంగానే హార్మోనీ వాయిస్ 2.0ని అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. అయితే ఈ హార్మోనీ వాయిస్ నాట్ ఓన్లీ ఫర్ స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ కార్స్, అలాగే ఏవైతే మనకి స్మార్ట్ టీవీస్ ఉంటాయో, అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, IoT ప్రొడక్ట్స్, టీవీలు, ఇలాంటి అన్ని రకాల ప్రొడక్ట్స్ సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వీళ్ళు ఒక సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్ లాగా తీసుకొచ్చారు. అంటే మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే యూజ్ అవుతుంది. కాకపోతే దీంట్లో మాత్రం మనకి గూగుల్ యాప్స్ మాత్రం సపోర్ట్ చేయవు. ఇది యాక్చువల్గా AOSP ప్రాజెక్ట్ అనమాట. సో AOSP అంటే గూగుల్ యాప్స్ తీసేసిన తర్వాత ఏదైతే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందో దాన్ని జనరల్గా AOSP అంటారు. కస్టమ్ రోమ్స్ వాడుతున్న వాళ్ళకు ఇది ఒక ఫుల్ క్లారిటీ అయితే ఉంటుంది AOSP మీద. సో ఈ AOSP అనేది ఎగ్జాక్ట్లీ మనకి ఏవైతే ఆండ్రాయిడ్ యాప్స్ ఉంటాయో ఇవన్నీ కూడా 100% వర్క్ చేస్తాయి. కాకపోతే గూగుల్ యాప్స్ మాత్రం దీంట్లో ఇన్స్టాల్ అయితే అవ్వవు అనమాట. సో ఇది కొంచెం కష్టమే మరి హువావే కంపెనీకి. మరి దీన్ని ఎలా డీల్ చేస్తారనేది మనకి ఫ్యూచర్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ ఈరోజు మన ఇండియాలో ఒక ఎకో ఫ్రెండ్లీ ఎకో యాక్టివ్ టీ-షర్ట్ అని ఒక దాన్ని లాంచ్ చేస్తుంది. దీని ప్రైస్ వీళ్ళు 999 రూపాయలు పెట్టారు, అంటే 1000 రూపాయలు. ఇది క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ కింద తీసుకొచ్చారు. యాక్చువల్గా ఒక టీ-షర్ట్ మేక్ చేయడానికి, అంటే ఒక టీ-షర్ట్ తయారు చేయడానికి వీళ్ళు 12 బెట్ బాటిల్స్ ఉంటాయి కదా, మన ఇంట్లో వాటర్ బాటిల్స్ అంటాం కదా. సో ఈ వాటర్ బాటిల్ 12ని రీసైకిల్ చేస్తే ఈ టీషర్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది ఒక ఎకో ఫ్రెండ్లీ టీషర్ట్ లాగా తీసుకొచ్చారు. అలాగే ఈ టీషర్ట్ ప్యాక్ చేయడానికి యూజ్ చేసిన ఏదైతే వీళ్ళు ఒక చిన్న బాక్స్ లాంటిది, ఒక బాటిల్ లాంటిది దాంట్లో డిజైన్లో పెట్టిస్తారు కదా, అది కూడా మనకి ఎకో ఫ్రెండ్లీ అనమాట. దాంట్లో మీరు మొక్కలు నాటుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. దీని ప్రైస్ మాత్రం వీళ్ళు 999 రూపాయలు పెట్టారు. ఇది ఈ రోజు నుంచి మీకు mi.comలో వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ కింద తీసుకొచ్చారు. ఒకసారి చెక్ చేయండి, 1000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి రియల్మీ
రియల్మీ నుంచి రియల్మీ నెక్స్ట్ మంత్లో మేబీ ఈ మంత్ చివరిలో కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ మన ఇండియాలో రియల్మీ C17ని కూడా లాంచ్ చేయబోతుంది. సో దీనికి సంబంధించిన గిగ్ బెంచ్ కోర్స్ అనేవి నిన్న మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్తో రాబోతుంది, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తోనే రాబోతుంది. మేబీ ఒక 10 నుంచి 12,000 రూపాయల బడ్జెట్లో ఏమైనా వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది యాక్చువల్గా ఎంతోమంది మనకి ఒప్పో వాళ్ళు ఏమో లాంచ్ చేసినట్టున్నారు కదా 90Hz రిఫ్రెష్ రేట్తో, అదే ఫోన్ కొంచెం రీమోడల్ చేసి దీన్ని వీళ్ళు తీసుకురాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇది అరౌండ్ ఒక 10,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రియల్మీ సెప్టెంబర్ 21 అంటే ఈ మంత్ చివరిలోనే మన ఇండియాలో రియల్మీ నార్జో 20 సిరీస్ని కూడా తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి ఒక పోస్ట్ అనేది ఈరోజు మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయింది. దీంట్లో మనకి 2 లేదా 3 ఫోన్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. రియల్మీ నార్జో 20 అలాగే నార్జో 20A కానీ నార్జో 20 ప్రో కానీ ఇలా ఏదో ఒక 2 ఫోన్లు అయితే వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒక పోస్టర్ అయితే ఈరోజు మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయింది. మరి ఇది నిజంగా అదే రోజున లాంచ్ అవుతుందా లేదని క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో జనరల్ మేనేజర్ సి మన్మోహన్ ఉన్నారు కదా, చందోలు మన్మోహన్ మన తెలుగువాడే. రీసెంట్గానే తెలిసింది, అది కూడా మనకి మొన్న సీనియర్ యాక్టర్ జయప్రకాష్ రెడ్డి గారు చనిపోయిన రోజు ఆయన ఒక పోస్ట్ పెట్టారు. సో దాని ద్వారా నేను అడిగాను ఇతను మీకు తెలుసా అని అడిగితే, సో ఇతను మన తెలుగువాడని ఈయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. మనకు 2 డేసే అవుతుంది ఈయన తెలుగువాడే అని మనకు తెలుసు కూడా. కాకపోతే ఈరోజు నేను ఒక షాకింగ్ న్యూస్ని షేర్ చేశారు. ఆయన పోకో టీమ్కి గుడ్ బై చెప్పబోతున్నట్టు ఈరోజు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ని రిలీజ్ చేశారు. ఈయన ఒక రాజీనామా కూడా చేయబోతున్నట్టు చెప్తున్నారు. డిసెంబర్ 31 అంటే ఇయర్ లాస్ట్కి ఈయన పోకో టీంలోంచి బయటకు అయితే వెళ్ళిపోతున్నారు. యాక్చువల్గా పోకోలో ఇంతకుముందు జైమనీ అని ఉండేవాడు, ఇంతకుముందు మనకి ఈ సి మన్మోహన్ అలాగే వాళ్ళిద్దరు కలిసి ఉండేవాళ్ళు. జైమనీ ఒక 1.5 year అవుతుంది అనుకుంటా పోకో F1 లాంచ్ అయిన కొన్నాళ్ళకి ఆయన వెళ్ళిపోయారు. సో ఆ తర్వాత ఇప్పుడు మనకి సి మన్మోహన్ కూడా రిజైన్ అయితే చేయబోతున్నారు. మరి నెక్స్ట్ దీన్ని ఎవరు లీడ్ చేయబోతున్నారు క్లారిటీ అయితే లేదు. అలాగే ఆ లెటర్లో ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. పోకో X3 అతి త్వరలోనే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టు, ఫ్లిప్కార్ట్ ద్వారా దీన్ని వీళ్ళు సేల్లో కూడా తీసుకురాబోతున్నట్టు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. కాకపోతే ఈయన మన తెలుగువాడు కదా, సో తెలుగువాడు ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. అది కాకుండా ఒక పెద్ద బ్రాండ్లో ఒక టీమ్ లీడర్ లేదంటే ఒక మేనేజర్ లాగా ఒక కంపెనీకి CEO లాగా ఉన్నాడు కదా, ఆల్మోస్ట్ CEO లాంటి క్యారెక్టర్ ఇది, అంటే అలాంటి పొజిషన్ ఇది. కాకపోతే ఆయన వెళ్ళిపోవడం అనేది కొంచెం బాధ అయితే అనిపిస్తుంది. సో దీని మీద మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్స్లో రాయండి. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus అతి త్వరలోనే మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా OnePlus వాచ్ని లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించి ఒక టీజర్ అనేది నేను మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయింది. ఇది మనకి సర్క్యులర్ డయల్తో ఈ వాచ్ అనేది రాబోతుంది. అయితే ఈ వాచ్ గురించి ఇప్పుడు ప్రజెంట్గా ఒక కాంట్రవర్సీ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇది ఏదైతే వివో వాళ్ళు అతి త్వరలోనే లాంచ్ చేయబోతున్నారు కదా వివో వాచ్ అని, ఆ వివో వాచ్ని కొంచెం మాడిఫై చేసి అదే డిజైన్తో వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలిసింది. యాక్చువల్గా మొన్న OnePlus నాట్ లాంచ్ అయింది కదా, ఆ OnePlus నాట్ కూడా యాక్చువల్గా OnePlus ఓన్ డిజైన్ ఏమి కాదు, రియల్మీ X50 Pro మొబైల్ ప్లస్ ఒప్పోలో రెనో సిరీస్లో ఒక ఫోన్ రెండింటిని మిక్స్ చేసి వీళ్ళు తీసుకొచ్చారు. అంటే యాక్చువల్గా వీళ్ళు బ్రదర్ ఫ్రమ్ ద సేమ్ మదర్ కదా, ఒప్పో వివో అలాగే OnePlus వీళ్ళంతా ఒకటే బ్రదర్స్, అందరు సేమ్ టీమ్ అనమాట. బీబీకే ఎలక్ట్రానిక్స్ గ్రూప్ ఇది. సో వాళ్ళు షేర్ చేసుకున్న డిజైన్స్ని. అయితే OnePlus ఇప్పుడు మనకి OnePlus వాచ్ని కూడా వివో నుంచి వీళ్ళు కాపీ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇదైతే మనకి మేబీ నెక్స్ట్ మంత్లో మన ఇండియాలో మనం చూసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. సో మేబీ వీళ్ళు ఒక 15 నుంచి 20,000 రూపాయల బడ్జెట్లో ఏమైనా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ మొన్ననే రీసెంట్గా మనకి సెప్టెంబర్ 8వ తారీఖున గూగుల్ Android 11ని అఫీషియల్గా లాంచ్ చేసింది కదా. ఈ Android 11 అఫీషియల్గా లాంచ్ చేసిన తర్వాత నిన్న మనకి Android 11 గో ప్లాట్ఫామ్ను కూడా వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ గో ప్లాట్ఫామ్ అనేది మనకి వెరీ లో బడ్జెట్ మొబైల్స్లో వాడుతుంటారు. మనకి వెరీ లో ర్యామ్ ఫోన్స్లో అనమాట. మేబీ 1 GB ర్యామ్ లోపు మనకి Android 8 ఆ టైంలో వాడేవాళ్ళు. ఇప్పుడు 2 GB ర్యామ్ చేశారు దీన్ని. 2 GB కంటే తక్కువ ర్యామ్ సైజ్ ఉన్న ఫోన్స్లో మాత్రమే ఈ Android Go 11 గోని వీళ్ళు వాడబోతున్నట్టు వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అయితే ఈ దీంట్లో వీళ్ళు చాలా వరకు మోడిఫికేషన్స్ చేసినట్టు తెలుస్తుంది. యాప్ లోడింగ్, యాప్ ట్రాన్సిషన్స్, యాప్ యానిమేషన్స్ ఇవన్నీ కూడా చాలా వరకు ఫాస్ట్గా ఉండేలాగా వీళ్ళు దీన్ని డిజైన్ చేసినట్టు వీళ్ళు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఈ Android 11 గో అనేది మనకి 5 నుంచి 7,000 రూపాయల బడ్జెట్ లేదంటే 5,000 కంటే తక్కువ బడ్జెట్లో ఫ్యూచర్లో రాబోతున్న స్మార్ట్ ఫోన్స్లో వాడే అవకాశం అయితే ఉంటుంది. అలాగే గూగుల్ పిక్సెల్ మొబైల్స్ ఎవరైతే వాడుతున్నారో మన ఇండియాలో వాడుతున్నారు కదా, Pixel 1, Pixel 2 అలాగే Pixel 3 సిరీస్లో అయితే మన ఇండియాలో ఉన్నాయి. అయితే రీసెంట్గానే గూగుల్ Android 11ని రిలీజ్ చేసిన తర్వాత గ్లోబల్గా అన్ని కంట్రీస్లో కూడా ఈ Android 11కి సంబంధించిన అప్డేట్ అనేది ఈ పిక్సెల్ డివైస్కి వీళ్ళు రోల్అవుట్ అయితే చేశారు గూగుల్ వాళ్ళు. కాకపోతే మన ఇండియాని మాత్రం ప్రజెంట్గా వీళ్ళు పక్కకు పెట్టారు. దీనికి రీజన్ కూడా ఉంది, దీనికి ఒక క్లారిటీ కూడా వీళ్ళు నిన్న అనౌన్స్ చేశారు. ఏంటంటే క్యారియర్ టెస్టింగ్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు మన ఇండియాకి సంబంధించిన ఫిమ్వేర్లో. అంటే మన ఇండియాలో ఉన్న నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెట్వర్క్కి సంబంధించిన టెస్టింగ్ అనేది కంప్లీట్ అయితే కాలేదు. అందుకని వీళ్ళు మన ఇండియాకి మాత్రం ఈ Android 11 అప్డేట్ని మాత్రం రోల్అవుట్ చేయలేదు. సో ఎవరైనా సరే దీనికి ప్రజెంట్గా వీళ్ళు గూగుల్ వెబ్సైట్లో కూడా Android 11కి సంబంధించిన ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఫిమ్వేర్ ఫైల్స్, ఆ ఫిమ్వేర్ ఫైల్స్ కూడా పెట్టారు. కానీ
అవైతే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేయొద్దు. అవి కానీ డౌన్లోడ్ చేసి మీరు ఫ్లాష్ చేసుకున్నారనుకోండి, మీకు ఏమవుతుందంటే మీకు క్యారియర్ అయితే డిటెక్ట్ అవ్వదు. అంటే మీకు వడాఫోన్ ఐడియా అలాగే ఎయిర్టెల్ జియో ఇలాంటి నెట్వర్క్స్ అయితే మీకు చూపించదనమాట. సో అందుకని ఎవరు ఇలాంటి ప్రయత్నం అయితే చేయొద్దు. అతి త్వరలోనే వీళ్ళు దీన్ని ఫిక్స్ చేసి మన ఇండియాకు కూడా అప్డేట్ని రోల్అవుట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2కి సంబంధించిన అఫీషియల్ ప్రైస్ని రివీల్ చేసింది. ప్రైస్ మనకి అరౌండ్ 1,50,000 రూపీస్ పెట్టారు. సో 1,50,000 రూపాయలు అనమాట. ఇది సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి వీళ్ళు ప్రీ ఆర్డర్ కూడా తీసుకోబోతున్నట్టు వీళ్ళు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ని ఈరోజు ట్విట్టర్ ద్వారా షేర్ అయితే చేశారు. 1,50,000 రూపాయలు ఉంటుంది. సో ఎవరైతే గెలాక్సీ ఫోల్డ్ 2 కోసం వెయిట్ చేస్తున్నారో ఈ ప్రైస్ కూడా ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీరే డిసైడ్ అయితే అవ్వండి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ త్రీలో మీకు ఒక మంచి మ్యాథమెటికల్ అప్లికేషన్ గురించి చెప్తాను. మీకు నెంబర్ సిరీస్ సిస్టమ్ గురించి తెలిసే ఉంటుంది. బైనరీ టు డెసిమల్, డెసిమల్ టు ఆక్టల్, ఆక్టల్ టు హెక్సాగన్ ఇలాంటి సిస్టమ్స్ ఉంటాయి కదా. సో దాంట్లో మార్చే ఒక ఇంట్రెస్టింగ్ యాప్ అనమాట. దీని పేరు బైనరీ ఫన్. దీని ప్రైస్ 300 రూపాయలు. ఇది ఈ రోజు నుంచి ఇంకొక 3 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.